అన్నా నీకోసం మెక్డోల్స్ వచ్చిండన్నా. మ్యాక్డోల్సా? విస్కీయా బ్రాండియా? అది ఇంగ్లీష్ అని పేరన్నా. అరే మనతో వానికేం పని రా రమన్. ఎట్లానేనా? సార్ ఈయన గారు మిస్టర్ మెక్డోవల్స్ అని అమెరికా నుండి వస్తున్నారు. అయితే ఏందంట? నైస్ టు మీట్ యు. సార్ అంటే దాని అర్థం మిమ్మల్ని కలిసినందుకు ఆయనకి ఎంతో ఆనందంగా. నాకు తెలుసులేపే, నువ్వు గమనుండు. నువ్వు కూకో. థ్యాంక్ యూ. ఏందో చెప్పు. We want 100 children and we will pay 1 lakh for each child. If I agree, is an advance of rupees 25 lakh. Okay? అన్నా నీకేమైనా అర్థమైందా అన్నా? ఆ తెల్లోని మీద ఒట్టేసి చెప్తున్నా, ఆ ఓకే అన్న ఒక్క ముక్క తప్ప ఇంకేం అర్థం కాలే. రేయ్ గమ్మునున్నాయంద్రా, వాడు ఏమర్లుతున్నాడో చెప్పచ్చుగా. అయ్యా ఇప్పుడే కదండి గమ్మునుండమన్నారు. రేయ్ నాకు ఇంగ్లీష్ రాదు, వాడు ఏమంటున్నాడు చెప్పు. ఆయన గారికి 100 మంది పిల్లలు కావాలంట. పిల్లవాడికి ₹1,00,000 ఇచ్చుకుంటాడంట. మీరు ఒప్పుకుంటే 25 లక్షలు అడ్వాన్స్, స్పాట్ పేమెంట్ రెడీ. పిల్లలతో ఏం చేసుకుంటాడు? మీకెందుకండి, మీకు కావాల్సింది డబ్బులు, ఆయనకు కావాల్సింది పిల్లలు. ఓయ్ ఎక్కువ మాట్లాడుతున్నావు, ఏం తీస్తా బిడ్డ. అడ్వాన్స్ ఇచ్చి 2 రోజుల తర్వాత రమ్మన్. ఆ మాట అన్నారు, బాగుంది. ఓకే, హీఈస్ అగ్రీడ్ విత్ యువర్ డీల్. Okay, give him the advance. అయ్యా ఆ తెల్లోని విషయంలో మాత్రం తేడా రానికండి. రేయ్ పేరైతే యాదగిరి, పుట్టింది భువనగిరి, చేస్తుంది దాదాగిరి. తల తెగినా తేడా రాదు. ఈ విషయం ఆ తెల్లోడితో చెప్పుపో. సుబ్బయ్య నువ్వు లాటరీ కొట్టినావా? 100 మంది పిల్లలు కావాలి అర్జెంటుగా. ₹1,00,00,000 డీలింగ్. రేయ్ ₹1,00,00,000 ఏం ఊరికే వస్తాయా? కష్టపడరా. అయినా ఇండియాలో పైసలకు కరువు గాని పిల్లలకేం కరువురా? హాస్పిటల్ మీద పడు. ఇదేంటమ్మా ఏడవకుండా ఏం జరిగిందో చెప్పండి. బాబు నా కూతురు ప్రసవించి 3 నెలలు కాలేదు బాబు. చంటి బిడ్డ ఉయ్యాల్లో ఉన్నవాడు ఉన్నట్టే మాయమైపోయాడు బాబు. ఎక్కడమ్మా? గాంధీ హాస్పిటల్లో బాబు. గాంధీ హాస్పిటల్కి వెళ్ళి ఫుల్ డీటెయిల్స్ వర్కౌట్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి, వస్తారా? పదండి మేడం. చెప్పండి మేడం, ఎనీ హెల్ప్? మీ హాస్పిటల్లో పిల్లలు మాయం అవుతున్నారు. దాని వెనక ఎవరి హస్తం ఉందో చెప్తావా? ఏంటి పిల్లలా? నో, నాకేం తెలీదు. రండి సార్ రండి. పిల్లల్ని ఏమైనా పెంచుకుంటారా సార్? ఇంతమంది పిల్లల్ని ఎలా పెంచుతున్నారు సార్? ఏం చేస్తాం సార్, అనాథలు. వీళ్లపై జాలిపడి తీసుకొచ్చి పెంచుతున్నాను సార్. వీళ్ళలో చాలా మంది అక్రమ సంతానం, కుప్పతోటి బ్యాచ్. వీళ్ళని కన్న తల్లులు వాళ్ళకే బరువై అవతల పారేశారు సార్. వాళ్ళని కన్న తల్లులే బరువై పారేశారా? నీకు డబ్బు కరువై ఎత్తుకొచ్చావా? చెప్పా. ఈ దరిద్రుడు పాలు తగ్గలేదు, ఒకటే ఏడుస్తున్నాడు. అయ్యో ఈ బిడ్డ నా బిడ్డేనయ్యా, ఇవ్వవే. ఇవ్వు నా బిడ్డ నాకు ఇవ్వవే. ఇవ్వవే ఇవ్వవే ఇవ్వమంటుంటే. ఇప్పుడేమంటావురా? ఆవిడే ఆ బిడ్డకు తల్లిని గ్యారంటీ ఏంటండి? తల్లి తన శరీరాన్ని కరిగించి బిడ్డకు రూపాన్నిస్తుంది. పొట్ట కోసి బిడ్డను బయటకు తీస్తే కళ్ళు తెరిసిన తర్వాత తనకెలా ఉందని చూసుకోదరా, తన బిడ్డ ఎలా ఉన్నాడని చూసుకుంటుంది. బిడ్డ కోసం ఆడపులిలా తల్లి చూపిన ఆవేశం చెబుతుందరా ఆవిడే ఆ బిడ్డకు తల్లిని. ఏడుస్తూ ఆగిపోయిన పసివాడి మౌనం చెబుతుందరా వాడే ఆవిడ బిడ్డని. చాలే ఊరుకోవయా. ఈ పిల్లలంతా హాయిగా ఫారెన్ లో ఉంటారు, ఇక్కడుండే సుఖపడి ఎడతారు. అక్కడికంటే ఇక్కడ బాగుంటారేంటి? రేయ్ పసి పిల్లల్ని కొనుక్కోవడానికి వాళ్ళకి సిగ్గు లేకపోయినా భారతీయుడు పోయిండి భావి భారత పౌరుల్ని విదేశాలకు అమ్మడానికి నీకు సిగ్గుగా లేదు? చెప్పరా, చెప్పు. తెర ముందు నువ్వు ఉన్నావు, బ్యాక్గ్రౌండ్ లో ఎవరున్నారు? చెప్పరా, చెప్పు. వీడు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ గా రాసుకోండి. ఎవ్వడికి భయపడిన అవసరం లేదు. తల్లి మమతకు దూరమైన ఈ పసిపిల్లలు తల్లి ఒడిలో చేరేలా మీకు తోచిన సాయం మీ పత్రికల ద్వారా మీరు చేయండి. ఇలాంటి ద్రోహి చట్టం నుంచి తప్పించుకోకుండా మీరు చూడాలి. ఈ పసిపిల్లలు తల్లిదండ్రుల దగ్గరకు చేరేంత వరకు వీళ్ళ సంరక్షణకయ్యే ఖర్చు మొత్తం నేను భరిస్తాను. స్వాతి మీరంతా ఇక్కడే ఉండి చూసుకోండి. అలాగే అయ్యా, మీరు చేసిన సహాయం మర్చిపోలేమయ్యా. మీరు నిజంగా దేవుడయ్యా. అంత మాట అనకండమ్మా. బిడ్డ జాగ్రత్తమ్మా. అలాగే రామ్మా.
టెంట్ గోల ఎంతమంది తల్లులకు అన్యాయం చేసినావు కదరా రే పిల్లకాయలు పిప్పరమంటి పిల్లలకు అమ్ముతున్నావు కదరా సార్ ఈ సంఘటనపై మీ అభిప్రాయం? ఖండిస్తుంటే ఇదంతా చూస్తుంటే నా మనసు పేలిపోయిన పోలుకు పుత్రులు అవుతుండే. సార్ మీ యాదగిరి కూడా బాగుందా? యాదగిరి మీ మనిషేనా? ఓటీ టెంట్ కూడా మా పార్టీ జెండా మీద ఒట్టేసి మరీ చెప్తున్నాడు కానీ ఆ యాదగిరికి నాకు ఏ సంబంధం లేదయా. మరి అతను మీ యాదగిరి అంటున్నాడు. అదే ప్రతిపక్షాలు కుట్ర కదా. మరి ఈ మధ్య మీరు యాదగిరితో తిరిగినట్టు చాలా ఫోటోలు చూసామే. అది ప్రతిపక్షాలు కుట్రే. ఈ మధ్య ఫోటోలో సీఎం గారు ఇరుక్కోలే. మరి మీరు ఎన్నోసార్లు మీ పార్టీ మీటింగులకి ఆ యాదగిరిని పిలిచారు? అది ప్రతిపక్షాలు కుట్రేనబ్బా. ఏమండి, అన్నింటికి ప్రతిపక్షాలు కుట్రా అంటారు. మీరు ఏ విషయం బయట పెట్టరా? పెట్టరు గాక పెట్టరు. పాపం మంత్రి గారికి ఇలాంటి కంత్రి పనులతో అస్సలు సంబంధం లేదు. మీరంతా వెళ్ళి ఆ యాదగిరితో నిజం కక్కించండి. ఓకే మేడం. థ్యాంక్స్ అమ్మా. ఊపు నిలబెట్టినా కదా. ఏంటి అలా చూస్తున్నారు? అని తీసుకెళ్ళండి. అన్నా ఏందిరా బయట తెల్లోడొచ్చి లొల్లి పెడుతుండనా. ఏందంట? పిల్లలు కావాలంట. నన్ను కనీమంటాడేమో అడుగుపో. అన్నా లేకుంటే ఏందిరా ఇప్పుడే పత్రికల్లో బల్లాలతో గుచ్చి అడుగుతుంటే మళ్ళా వీడి పిల్లలు కావాలంటాడు. వాని పైసలు వానికి వాపస్ ఇవ్వు. అన్నా నువ్వు వస్తే మంచిగుంటదే. అరే బయటికి వస్తే వాడు ఇంగ్లీష్ లో బూతులు తిడతాడు, నాకు అర్థం కాదు. నువ్వే పోయి చెప్పు పో. సరే అన్నా. పో. ఫినిష్ 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 అంతా ఫినిష్. ఆడి దగ్గర తీసుకున్న డబ్బులు ఆడికి తిరిగి ఇచ్చడం కంటే కల్తీ సారా తాగి చావడం బెటరు. మన చాప్టర్ ఫినిష్ బాబా, మన చాప్టర్ ఫినిష్, అంతా ఫినిష్. రేయ్ ముందు ఆ మినిస్టర్ ని లైన్ లో పెట్టుకో. ఏందయ్యా నువ్వు నన్ను లైన్ లో పెట్టేది? నీ లైన్ లోనే ఉన్నా కదా. విషయం ఏందంటే ఏం చెప్పదు, నాకు అన్ని తెలుసు. మీ వాళ్ళు హాస్పిటల్ పిల్లకాయలు దొంగతనం చేసి పాటలు కమ్ముకుంటారా? గో ఇప్పుడు ఏం చేస్తావో తెలియదు. నేను మంచిగా ఉండాలా? కుదరదయ్యా. నువ్వు ఎంత పెద్దోడు అయినా ఆ కమిషనర్ బేడీ లేక మాండో. యాదగిరి 4 రోజులు నువ్వు అండర్ గ్రౌండ్కి వెళ్ళు. రేయ్ మర్డర్లు చేసి రిగ్గింగ్లు చేసి నిన్ను మినిస్టర్ని చేసిన. నెల పోలీసులకు ఇనాంలు ఇస్తున్నా, లాయర్లకు పార్టీలు ఇస్తున్నా, కలెక్టర్లకు కానుకలు ఇస్తున్నా. గస్వంటి నన్ను అండర్ గ్రౌండ్ పొమ్మంటారా? రేయ్ కుక్కకు బిస్కెట్ వేస్తే కాలు నాకుద్రా. మీకేం చేసినా విశ్వాసం ఉండదురా. యాదగిరి అట్ట కోపడిపోక టైం కలిసినప్పుడు కొంచెం తగ్గుండు మళ్ళా. ఇప్పుడు నీ విషయం కమిషనర్ తో మాట్లాడతా. మరి వెళ్ళొస్తా. సార్ కమిషనర్ గారింటికి పోమంటారా? వద్దు, దేవండి పోనే. ఓ దేవా మహానుభావ నమస్కారం. ఓ ప్రతిపక్షం వారా? ఓర్ని టెంట్ కూడా ప్రతిపక్షం ఏంటి? నీ పక్షమే కదా. ఆ యదనా యాదగిరి వల్ల మా పార్టీ పరువు కాస్త మున్సిపాలిటీలో కలిసిపోయింది కదా. పార్టీ పరువు అంటున్నారు, తమరు ఏ పార్టీనో? ఓర్ని టెంట్ కూడా మా పార్టీ చల్దా? ఆహా ఏం లేదు, ఇప్పటికే 10 పార్టీలు మారారు కదా, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారా అని. అవును కదా, మన ప్రజల పార్టీ తొండపోతు గుర్తు. కరెక్ట్, మీకు అదే సూటబుల్ గుర్తు. చూడుదేవా, జనంలో ఐఎస్ఐ ముద్రలను నేను అంటాడు మా పార్టీ కావాలయ్యా. సిగ్గుడిచి చేతులు పట్టుకుని అడుగుతున్నా, కాదని బాక నా అయ్యో కదా. మీ దున్నపోతు గుర్తు పార్టీలో చేరాలంటే నాదో చిన్నపాటి విన్నపం. ఓటీ టెంట్ గోలా అదేదో చెప్పకూడదు. నిన్న జరిగిన చీటర్ సుబ్బయ్య మర్డర్ ఆ యాదగిరి గాడి మనుషులే చేశారని మీరు కోర్టులో సాక్ష్యం చెప్పాలి. మీరు చెబుతాను అంటే నేను మీ పార్టీలో చేరతా. ఓటీ టెంట్ గోలా ఇంతేనా? అలాగే చేద్దాం. ఇలాంటిది ఏదో ఉంటదని వాడిని కొంతకాలం అండర్ గ్రౌండ్ లో ఉండమన్నాను. వాడేమో నన్ను ఎదవం చేసి బూతులు తిడుతున్నాడు. ఇక నువ్వేం చెప్తే అది. దేవా మరి దున్నపోతు మీదకేగా వారిని టెంట్ గోల నీ కొమ్ములతో ముందా యాదగిరి గాడిని కుమ్ముడు కొమ్ము. నీ వెనకమాలే నేను వస్తున్నా. అమ్మయ్య, జోకర్ గాడికి స్పీకర్ పదవి దొరికినంత ఆనందంగా ఉందయ్యా. మరి ఎలా? ఇదిగో దేవా, ఇంకేం ఆలోచించబోకయ్యా. నువ్వు వెంటనే మా దున్నపోతు పార్టీలో చేరిపోతాను అంతే. సుబ్బయ్య గారిని మర్డర్ చేసింది ఆ యాదగిరి మనుషులని, ఆస్తి అనుకోండి ఆ యాదగిరి నడిపిస్తున్నాడని కోర్టులో చెప్పి ఆడికి లైఫ్ వేయిస్తా. మన పార్టీ కొమ్ములతో కుమ్మేసి ఆడి చేత అమీర్పేట సెంటర్ లో అల్లం మురపా అమ్మేటట్టు చేస్తా కదా. ఇక నువ్వు మా దున్నపోతు మీదకి ఎక్కాలి. మరి అదేనయ్యా మన పార్టీలోకి ఉంటావరే. ఏరా అమీర్పేట్ సెంటర్ లో నాతో అలమురాబా అమిస్తాబే ప్రైమ్ మంత్రాల మినిస్టరు రాణిగంజ్ లో రొట్టెలు అమ్ముకునే బ్రతికే నా యాన్ని తీసుకొచ్చి మినిస్టర్ చేస్తే మా పేగులో లెక్క పెడతావా? నువ్వు దున్నపోతు గుర్తు పార్టీ పెట్టినప్పుడే అనుకున్నాను రా నీ కొమ్ములు మొలసాయని. కానీ ఆ కొమ్ములతోనే మమ్మల్ని పొలుస్తా అనుకోలేదు. మాకే నమ్మక ద్రోహం చేస్తావా? టెంట్ గోలా ఏందే ద్రోహం చేశానంటావు? కుంటుకూర ఉంటే అంత పోతే అంత ఉన్న దగ్గర నుంచి దానా ఖర్చు కదా.
ఇదిగో నేను ఒక మాట చెప్తా, నువ్వు వెళ్ళి ఆ దేవా కాలం తోడు, నేను రికమెండేషన్ చేస్తా. ఆ దేవా కింద ఏదో పేటకి ఆకురోడులో బతికేవచ్చు. ఏమంటావు మరి? ఏం చెప్తారా బయట? మంత్రి గారు ఇప్పుడే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయారు కదా సార్. పాలిటిక్స్ లో మంచిగా పైకి వస్తావు, తీసుకోపో. చీ 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 చీ. చెత్తలో పడుకోవాలి తీసుకొచ్చి మెత్తలో పడుకోబెడితే కత్తలే పొడుస్తున్నారు. బావా, ఈసారి నువ్వు ఎవరిని సపోర్ట్ చేయకలేదు. నువ్వే ఎమ్మెల్యేగా నిలబడిపోవు. అప్పుడు పదవి పవరు రెండు మనమే. మనం నిలబడితే జనం ఓట్లేస్తారా బామర్ది? లేకపోతే మనం వేసుకుంటాం. ఓట్లు మనం బెగ్గింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, రిగ్గింగ్ చేసుకుంటే చాలు. అసెంబ్లీలో ఏం మాట్లాడాలో తెలియదు కదరా. అంతేనా బావా? నువ్వు అసెంబ్లీలో ఎప్పుడు ఏది మాట్లాడినా ఆఖరికి మనవ చేసుకుంటున్నాను అను. జనాలతో ఏదైనా చెప్పావనుకో, తెలివి చేసుకుంటున్నాను అను. మన ఇష్టం లేని విషయం అనుకో, ఖండిస్తున్నాను అను. అంతే. మరి ఇరుక్కునే విషయం అయితే నో కామెంట్స్ ప్లీజ్ అను. సచ్చిన మంత్రి దశావతారం దయ్యమై పట్టినాడ్రా, ఇన్ని విషయాలు మాట్లాడుతున్నావు.